మధ్యలో దొంగ బంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. చెరువు మధ్యలో బండరాయి పైకి చేరిన దొంగను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు నానా పాటలు పడుతున్నారు. హైదరాబాద్ శివారులోనే సురూరాం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఘటన. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. సురూరాం బండరాయిపై నిల్చొని ఉన్న వ్యక్తి ఓ దొంగ. ఇల్లు గుళ్ళ చేస్తూ ఉండగా యజమానులు చూశారు. దొంగ దొంగ అంటూ కేకలు వేయడంతో స్థానికులు గుమికూడారు. దొంగను పట్టుకునేందుకు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు పారిపోతూ చెరువులోకి దూకేశాడు సదరు దొంగ. అయితే ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు కూడా చెరువు దగ్గరకు చేరుకున్నారు. అయితే ఆ చెరువు మధ్యలో ఉన్న బండరాయిపైకి చేరిన దొంగ అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. తాళం పగలకొట్టి ఇంట్లోకి దొంగ ఎంటర్ అయ్యాడు. తమ కష్టార్జితం 25,000 దోచుకున్నాడని చెబుతున్నారు. గేట్ తాళం తీసి వచ్చిన, డోర్ ఓపెన్ ఉండే, కొంచెం లైట్గా ఓపెన్ ఉండే, మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. లోపల బ్యాగ్ ఇప్పగానే నా పైనకి వస్తుండని నేను బయటికి వెళ్ళిన ఆంటీ వాళ్ళని పిలవడానికి. నేను చూసినప్పుడు బీరువాలో ఏమో సర్దుతుండు, మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే. బీరువాలో సర్దుతుండు. ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు, వెనక నుంచి వెళ్ళిండు. చెరువు మధ్య నుంచి బయటకు రమ్మని పోలీసులు ఎంత చెప్పినా కూడా దొంగ వినలేదు. మీరు కొడతారంటూ మొండికేశాడు. చీకటి పడినా, దోమలు మూకుమ్మడి దాడి చేసినా లైట్ తీసుకున్నాడు. ఒకానొక సమయంలో పోలీసులకే విసుగు తెప్పించాడు. ఈ పిల్ల స్కూల్ నుంచి వచ్చింది. ఇట్లా